హాయ్ ఫ్రెండ్స్, చపాతీ వెజ్ కుర్మా ఎలా చేయాలో మనమైతే నేర్చుకుందామా. ఫస్ట్ వెజిటేబుల్స్ని అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పిండి కూడా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లోనే 2 స్పూన్స్ ఆయిల్ 2 స్పూన్స్ గీ అయితే తీసుకున్నాను. తర్వాత స్పైసెస్ అనేవి ఇలా లైట్ క్వాంటిటీలో తీసుకున్నాను. స్పైసీనెస్ ఎవరికైనా కావాలంటే ఈ క్వాంటిటీని ఎవరినైనా డబల్ చేసుకోండి, ఆ స్పైసీనెస్ అనేది బాగుంటుంది. చపాతీ పిండి కలిపేటప్పుడు 2 స్పూన్స్ షుగరు, 1 స్పూను పాలు కూడా పోసుకుంటే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇదిగోండి, నేనైతే వెజిటేబుల్స్ వీటిని యాడ్ చేసుకున్నాను స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక. తర్వాత క్యారెట్, పొటాటోస్, గ్రీన్ పీసు, క్యాబేజీ ఉంటే క్యాలీఫ్లవరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి, బీన్స్ కూడా. నేనైతే అవి స్కిప్ చేశాను, ఇంట్లో లేవని. క్యాప్సికమ్ ఉందని క్యాప్సికమ్ అయితే యాడ్ చేశానండి. ఇవన్నీ లైట్గా బాయిల్ అయ్యాక తర్వాత ఆనియన్స్, టమాటోస్ వేసుకోవాలి. వీటితో పాటు వేసుకుంటే వాటి ఫ్లేవర్ అనేది మనకు విడిగా తెలియదు, అందుకని నేనైతే అవి సపరేట్గా వేసుకున్నాను. బీట్రూట్ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కర్రీకి సపరేట్ కలర్ అనేది వస్తుంది, లుకింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం ఇట్లా కట్ చేసుకుని ఈ వెజిటేబుల్స్ కొంచెం వేగాక వేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్ ఫ్లేవర్ అనేది కొంచెం మనకి డిఫరెంట్గా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఈ పొటాటోస్ కాదండి, టమాటోస్ని కొంచెం అయితే స్మాష్ చేసి వేసుకున్నాను. స్మాష్ చేయడం వల్ల పులుపు అనేది బాగా దిగుతుంది, ఆ పులుపు ఫ్లేవర్ అనేది వెజిటేబుల్స్కి బాగా పడుతుంది, దానివల్ల మనకి టేస్ట్ అనేది అర్థమవుద్ది అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిలవ ఉంచింది కాకుండా అప్పటికప్పుడు వేసేదైతే ఇంకొంచెం టేస్టీగా వస్తుంది. దీనికోసం అయితే 50 గ్రామ్స్ జింజరు, 75 గ్రామ్స్ గార్లిక్ అయితే తీసుకున్నాను. మిక్సీ వేసేటప్పుడే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్లో. దీనివల్ల ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్టాక్ ఉన్నా కూడా 5-6 డేస్ అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఈ కర్రీ కోసం అయితే నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పేస్ట్ వెజ్జీస్కి పట్టి మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే అందరికీ నచ్చుతుందన్నమాట. తర్వాత ఒక 5 మినిట్స్ ముందు మనం జీడిపప్పు అయితే నానబెట్టుకోవాలి గ్రేవీ కోసం. ఈ వెజిటేబుల్స్ అన్నీ తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చేదాకా అయితే మనం బాయిల్ చేసేయాలి. కొంచెం ప్రెజర్ పోయాక మూత తీసాక ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తితో స్మాష్ అయినా చేయొచ్చు. నేనైతే జస్ట్ గరిటతోనే తిప్పేసి స్మాష్ చేశాను. తర్వాత 2 స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ వేసాను. మామూలు సాల్ట్ వాళ్ళైతే 3 స్పూన్స్ వేయచ్చు. 2 స్పూన్స్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అనమాట. ఈ జీడిపప్పు కొంచెం నాని కదా, నానడం వల్ల మెత్తగా పేస్ట్ అనేది గ్రైండ్ అవుతుంది. ఈ జీడిపప్పు మెత్తగా పేస్ట్ వేయడం వల్ల కర్రీకి సపరేట్ చిక్కదనం అనేది వస్తుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. నేను ఈ గ్రేవీ కోసం అయితే కొబ్బరి కూడా వేసాను. ఇంట్లో వేసుకోవాలి చల్లదనం కోసం అయితే గసగసాలు కూడా వేసుకోవచ్చండి. ఇంకో పక్కన మార్నింగ్ టైం అయ్యేసరికి మా మామగారికి దోశలు కూడా వేస్తున్నాం. ఆయన కొంచెం పెద్ద వయసు అయినా అయ్యేసరికి ఆయన చపాతీలు అయినా అడగవు, అందుకని ఆయన కోసం అయితే దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్ చపాతీ ఈ వెజ్ కుర్మా అనేసరికి ఇంట్లో మామూలు హడావుడి కాదండి, కొంచెం ఎక్కువ హడావుడిని పడ్డాం. చూడండి, ఇది పేస్ట్ అయితే ఇట్లా వేసేసాను కర్రీలో, ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. దోశలు అయితే ఇలా వేస్తున్నాను. ఓ పక్కన కర్రీ హడావుడి, ఓ పక్కన దోశ హడావుడి. డైలీ లేడీస్తో పడే హడావుడి ఇదే కదండి, అందరు లేడీస్ అందరి ఇళ్లలో పడేది. సపరేట్గా బాక్సుల్లో ప్యాకింగ్ అనేది అంటే ఇంకొంచెం ఎక్కువ హడావుడి. ఇదిగోండి, కర్రీ అనేది కొంచెం చిక్కబడింది. ఇదిగోండి, చపాతీని అయితే ఇట్లాగా పెనం మీద మనం వెంటనే తిప్పకూడదు. తిప్పడం వల్ల అన్నిసార్లు తిప్పడం వల్ల ఏంటంటే విటమిన్స్ అనేది చచ్చిపోతాయి. సో మనం చపాతీ వేసేసి ఇలా నొక్కుతూ దాన్ని పొంగనిస్తే చపాతీ అనేది స్మూత్గా వస్తుందన్నమాట. ఇట్లా గెరిటితో కానీ గుట్టతో కానీ నొక్కుంటే చపాతీ టేస్ట్ అనేది స్మూత్నెస్ వస్తుంది, మెత్తగా వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిలో గార్నిషింగ్ కోసం కొత్తిమీర, కొంచెం పెరుగు అయితే వేసుకున్నానండి. కమ్మటి పెరుగు వేసుకున్నాను. కమ్మటి పెరుగు కన్నా పుల్లటి పెరుగు అయితేనే మనకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఫైనల్గా చపాతీ అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ మై ఛానల్.